Yes, you tell us. Yes, I respect you. I'll look into it. सर मुझे अध्यक्ष मैं तीसरी बार गोरखपुर से लोकसभा का सदस्य बना हूं। मतलब पहली बार मैं 25,000 वोटों से जीता था, दूसरी बार 50,000 से जीता और तीसरी बार लगभग 1.5 लाख मतों से मैं गोरखपुर से चुन करके आया हूं। నాడు నిండు సభలో అవమానాలు, నేడు అఖండ భారత్లో సన్మానాలు. నాడు సొంత రాష్ట్రంలోనే వేధింపులు, నేడు అదే రాష్ట్రంలో కింగ్ మేకర్. నాడు యూపీ రాజకీయాలలో ఆయన సందేహం, నేడు భారత రాజకీయాలలో అతను సమాధానం. గెటప్ లో సన్యాసి, యాక్షన్ లో యముడు, నిలువెత్తు కాషాయంతో కళ్ళల్లో నిప్పు కణికలుగా అఖండ భారత ధర్మ పరిరక్షకుడు మనిషి రూపంలో కనిపిస్తే ఆ రూపమే యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఉత్తరప్రదేశ్ గడ్డపై చట్టం అంటే ఏంటో, పవర్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో రుజు చూపించిన దీశాలి. రాజకీయాలలో నేతలంటే ఓట్ల కోసం పాకులాడతారు, కానీ యోగి అంటే ఓ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక క్లీనింగ్ మిషన్. ఈరోజు దేశమంతా ఒకటే మాట వినిపిస్తుంది, మోదీ వారసుడు ఆయనే అని. అసలు యోగి ఇంత పవర్ఫుల్ గా ఎలా ఎదిగారు? ఆ కాషాయ వస్త్రాల వెనుక ఉన్న ఉక్కు సంకల్పం ఏంటి? ఒకప్పుడు గూండారాజుకు అడ్డగా ఉన్న యూపీని నేడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన కాషాయ బాహుబలి. అధికారమే పరమావధిగా కాకుండా ధర్మస్థాపనే లక్ష్యంగా సాగుతున్న యోగి ప్రస్థానం ఇప్పుడు దేశమంతా ఒక ప్రభంజనం. యోగి చూపు పడితే ఏ మాఫియా అయినా తోక ముడవాల్సింది. ఆయన బుల్డోజర్ కదిలితే ఏ అక్రమ కట్టడమైనా మట్టిలో కలవాల్సిందే. సింహం లాంటి గంభీరత్వం, యముడు లాంటి కఠినత్వం భారత రాజకీయాలలో ఒక సరికొత్త చరిత్రకు నిలువెత్తు రూపం. ఖద్దరు వేసుకున్న రౌడీలైనా, తుపాకీ పట్టిన గ్యాంగ్స్టర్లైనా బాబా లెక్కలో అందరూ సమానమే. ఢిల్లీ పీఠం సైతం ఇతని రాక కోసం ఎదురు చూసేలా తన పాలనతో ప్రపంచాన్ని ఆకర్షించారు యోగి ఆదిత్యనాథ్. యూపీలో సూర్యుడు అస్తమిస్తే గూండాల రాజ్యం నడిచేది, కానీ యోగి ముఖ్యమంత్రి అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. నేరస్తులకు ఆయన ఇచ్చిన ఆప్షన్ ఒకటే, రాష్ట్రాన్ని వదిలి వెళ్ళండి లేదా జైలుకు వెళ్ళండి, అతి చేస్తే పరలోకానికి వెళ్ళండి. యోగి హయాంలో పోలీసులు గన్ తీస్తే గురి తప్పలేదు. గ్యాంగ్స్టర్లు సైతం ప్రాణభయంతో మెడలో బోర్డులు వేసుకుని పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు అంటే అది యోగి భయం కాదు, ఆయన తెచ్చిన ధర్మం. యూపీలో ఇప్పుడు ఆడబిడ్డ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళగలుగుతుంది అంటే దానికి కారణం యోగి ఉక్కు పాదం. దేశ రాజకీయాలలో బుల్డోజర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన నాయకుడు యోగి. సామాన్యుల భూములు కబ్జా చేసిన, అక్రమంగా సామ్రాజ్యాలు నిర్మించిన అక్కడ యోగి పంపే బుల్డోజర్ ప్రత్యక్షమవుతుంది. నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే నేను నీ అక్రమ కట్టడాలను మట్టిలో కలుపుతా అనే యోగి స్టైల్ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెటర్ అయింది. అందుకే ఆయన్ని అందరూ ప్రేమగా, నేరగాళ్ళు భయంగా బుల్డోజర్ బాబా అని పిలుచుకుంటారు. అభివృద్ధికి అడ్డుపడే ఏ శక్తినైనా సరే తొక్కి పారేయడమే యోగి మార్క్ పాలిటిక్స్. వరుసగా 2 సార్లు యూపీ సీఎంగా ఎన్నికవడం, 2024లో బీజేపీ తరపున అత్యధిక ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరిగా నిలవడానికి కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి అభివృద్ధికి ఆయన మారుపేరు. ఉత్తరప్రదేశ్ ను ఎక్స్ప్రెస్ వేల రాష్ట్రంగా మార్చేసిన విజనరీ ఆయన. పూర్వాంచల్ నుండి బుదేల్ఖండ్ వరకు రోడ్లు అద్దంలో మెరుస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులను యూపీకి రప్పించి యువతకు ఉపాధి కల్పించడంలో యోగి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు వెనకబడిన రాష్ట్రంగా ఉన్న యూపీని ఇప్పుడు దేశంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. యోగి చూపి ఇప్పుడు కేవలం నేరస్తుల మీద మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్ మీద కూడా ఉంది. యోగి పవర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఆయన హిందూ ధర్మం పట్ల చూపే నిబద్ధత. 500 ఏళ్ల భారతీయుల కళ అయోధ్య రామ మందిరాన్ని సాకారం చేయడంలో యోగి పాత్ర అజరామరం. కాశీ విశ్వనాథుడి కారిడార్ నుండి మధుర వరకు హిందూ వారసత్వాన్ని పునరుద్ధరించడంలో ఆయన తగ్గేదేలే అంటున్నారు. సంప్రదాయం ఒకవైపు, ఆధునిక అభివృద్ధి మరొక వైపు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ హిందుత్వ హృదయ సామ్రాట్గా కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక కుంభమేళా వైభవం ప్రపంచ స్థాయికి చేరింది. చివరిగా అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న, మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు యోగి అనే సమాధానం మొదటగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయనలో క్రమశిక్షణ ఉంది, కఠినంగా నిర్ణయాలు తీసుకునే తెగింపు ఉంది, అన్నిటికీ మించి స్వార్థం లేని సన్యాసం ఉంది. నాకంటూ ఎవరు లేరు, నా రాష్ట్రమే నా కుటుంబం అని చెప్పుకునే యోగి రేపు దేశాన్ని నడిపించే బాహుబలి అని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. యూపీలో ఆయన వేసిన అడుగులు రేపు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాయా? గోరఖ్నాథ్
మఠాధిపతిగా, సన్యాసి వేషాధారణతో హిందుత్వ ఐకాన్గా బీజేపీ తరపున కీలక ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యోగి భవిష్యత్ ఏంటన్నది కాలమే సమాధానం చెప్పాలి. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.